హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. రైనీ సీజన్ వచ్చేసింది కదండి. ఈ రైనీ సీజన్లో నోటికి కారం కారంగా తినాలనిపిస్తుందండి. సో మాకు కూడా ఈరోజు అలాగే అనిపించింది. వర్షం పడుతుంది మాకు. సో సరే పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకున్నామండి. మొన్న రిలయన్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అప్పుడు ఈ మిర్చి బజ్జీ కనిపించినాయి. సో వర్షాలు పడుతున్నాయి కదా, ఒకరోజు చేసుకుందామని తెచ్చుకొని నెక్స్ట్ డేనే వర్షం పడిందండి. సో ఇంకా చేసేసుకున్నాము. మేము మిర్చి బజ్జీ ఎలా చేసుకుంటామో చూసేద్దరు కానీ వచ్చేయండి. ఫస్ట్ అయితే శనగపిండి తీసేసుకోండి. శనగపిండి మొత్తంతోనే బజ్జీలు వేసుకుంటామండి. కానీ మా అమ్మగారు ఈసారి కొంచెం మైదా వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ అది బాగుంటుంది అని కొంచెం మైదా వేశారండి. నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేశారు. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం అండ్ లైట్గా సోడా కూడా వేసుకోండి, వంట సోడా అండి. కొంచెం వాము కూడా వేసుకున్నారండి, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చేత్తో కలుపుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవద్దు, ఉండలు కడతాయి. సో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. పిండి కలుపుకునే ముందే ఆయిల్ కూడా హీట్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకుని హీట్ చేసుకోండి ఒక కడాయిలో. అది హీట్ అవుతుంది లోపు మీరు పిండి కూడా కలిపేసుకుంటే రెండు ప్యారలల్గా అయిపోతే టైం కూడా కలిసి వస్తుందండి. చూసారుగా బాగా మిక్స్ చేసేసుకోండి, ఉండలు లేకుండా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి వాష్ చేసుకోండి పచ్చిమిరపకాయలని. వాష్ చేసుకున్నాక ఇదిగో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా నాట్ల కింద పెట్టుకోండి, మధ్యలోకి కట్ చేసుకోండి. అలా చేస్తే ఏంటంటే మీకు ఫ్రై అవుతుందండి. పచ్చిమిరపకాయ ఫ్రై అయ్యి బాగుంటుంది టేస్ట్. ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం కూడా ఉండవు, ఎందుకంటే బజ్జీ మిర్చి అంటారు వీటిని. అవన్నీ అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం పిండిని కలుపుకున్నాం కదా, దాంట్లో కొంచెం హీట్ అయిన ఆయిల్ని వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు కలుపుకోవాలండి. పిండి అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయల్ని పిండిలో డిప్ చేసుకుని వేసేసుకోవటమేనండి. మధ్యలోకి విడిపోయినట్టు వస్తాయండి, అది మీరు కంగారు పడక్కర్లేదు. మనం మధ్యలోకి నాటు పెట్టుకున్నాం కాబట్టి అక్కడికి ఆయిల్ వెళ్ళి అలా వస్తుంది. మీకు అలా వద్దు, నీట్గా రావాలి అనుకుంటే అలా కట్ చేసుకోవడం మానేయండి. ఇప్పుడు మొత్తం పచ్చిమిరపకాయలని అలా మీకు డిప్ చేసేసుకుని దాంట్లో పిండిలో వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయ్యాక మళ్ళీ టర్న్ చేసుకుని ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం మీ దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు అన్నిటికీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఏంటండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. 2 సైడ్స్ ఫ్రై అయిపోయాయి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి అనుకున్నప్పుడు తీసేసుకోండి. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. అప్పుడు కొంచెం ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మేమైతే ఆ బజ్జీల్లోకి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి. సో అది కూడా చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. దాంట్లోకి ఉప్పు, కారం, అలాగే కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఆ బజ్జీలని ఆల్రెడీ కట్ చేసాం కదా, ఒకసారి మళ్ళీ ఇంకోసారి దాన్ని కట్ చేసి మధ్యలోకి ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు అవి పెట్టేసుకోవడమేనండి. జాగ్రత్త అండి, వేడివేడిగా ఉంటాయి కాబట్టి కాలుతాయి. సో ఇదే ప్రాసెస్ మొత్తం అన్నిటికీ రిపీట్ చేసుకోండి. మీకు అది ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్ బజ్జీ కూడా తినేయచ్చు నార్మల్గానే, అవేమీ పెట్టుకోకుండా. అండ్ పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. అంతేనండి, టేస్టీ అయిన పచ్చిమిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి పచ్చిమిరపకాయ బజ్జీ ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.